ఇవాళ నేను మీకు మీల్ మేకర్ పులావ్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో దాన్ని ఫస్ట్ ఒక బిర్యానీ పాట్ లాంటిది తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి. గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేద్దాం. నెయ్యి కూడా కొంచెం వేసుకోవచ్చండి, కాకపోతే నేను నెయ్యి కొంచెం లాస్ట్లో వేస్తాను అనమాట. దాని తర్వాత ఇది చెక్క, లవంగం, షాజీరా, అనాస పువ్వు, ఇది బిర్యానీ పువ్వు అంటారు, తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ. ఇవి కొంచెం వేడెక్కి వేగాలి. అంతా ఒక 1 మినిట్. ఇప్పుడు ఒక 8 పచ్చిమిరపకాయలు, ఇవి మధ్యలో ఇలా ఘాటులా పెట్టుకున్నాను. మధ్యలో చిన్న ఘాటు పెట్టి 8 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అంటే ఇది మనం వండుకుంటున్న దాన్ని బట్టి అన్నమాట. ఇవి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేశాను. కరెంటు పోయిందండి, సో కైండ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంది అయితే మంచిది. ఇది కొంచెం వేగాలి. ఓ కరెంటు కూడా వచ్చేసింది. దానికి అర్థమైంది, పాపం రికార్డ్ చేసుకుంటుందిలే అని చెప్పి. థ్యాంక్ గాడ్. కొంచెం పచ్చి వాసన పోయి వేగిన వాసన మంచి గుమగుమలాడితే చాలు. కావాలి అంటే ఆలు, దాని ఏమంటారు, ఇంకా బీన్స్, క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. అప్పుడు అది ఇంకా వెజిటబుల్ పులావ్లా ఉంటుంది అనమాట. నాకు ఏదైనా ఒకటి వండుతున్నాను అంటే అంతవరకే వేయటమే అలవాటు. ఇది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇది కూడా కొంచెం ఈ నూనెలో బాగా వేగనిద్దాం. ఇవేమి బ్రౌన్గా అయిపోవాలి అట్లా ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీల్ మేకర్. ఇది కొంచెం వేడి నీళ్ళలో ఉప్పేసి ఉడకబెట్టి పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇవి వేసేస్తున్నాను. ఇది ఒక్క 2 నిమిషాలు నూనెలో ఇలా టాస్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఎంత బియ్యం తీసుకున్నామో దానికి సరిపడా నీళ్ళు అన్నమాట. అంటే 1కి 2. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. కావాలి అంటే ఇందులో కొబ్బరి పాలు వేసుకోవచ్చు, లేదు అంటే జీడిపప్పు మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. నేను వేడి నీళ్ళు ఎందుకు పోసాను అంటే తొందరగా అవుతుంది అని చెప్పి వేడి నీళ్ళు పోసాను. ఎందుకంటే ఇప్పుడు చన్నీళ్ళు పోసి ఇది మళ్ళీ వేడెక్కి అదంతా టైం టేకింగ్ అనమాట. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం మీల్ మేకర్లో కూడా ఉప్పు వేసామండి, చూసుకొని వేయండి. మూత పెట్టి మరగనిద్దాం. నీళ్లు మరుగుతున్నాయి కదా,
చూసారా, బయటికే వచ్చేస్తుంది పొగ. ఓకే, ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడాలి. మనం దీనికి చికెన్ కూర లేకపోతే మటన్ కూర ఏదో ఒక కూర అయితే వండుకుంటాం కదా, సో ఆ కూరను కూడా దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఉప్పు వేసుకోవాలి. కరెక్ట్గానే ఉంది. అంటే నీళ్ళు కొంచెం ఉప్పగా అనిపించాలి, మరీ ఉప్పగా కాదు, కొంచెం ఉప్పగా అనిపించాలి. ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇది 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యం ఇది ఇందులో వేసేస్తున్నాను. వేసి ఒక్కసారి అంతా కలిసేలాగా కలపండి. కలిసింది కదా, ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టాలి. బాగా ఉడుకుతున్నప్పుడు నేను మీకు చూపిస్తాను ఎప్పుడు సిమ్లో పెట్టాలో. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, మనం సిమ్లో పెట్టేయాలన్నమాట స్టవ్ని. మరీ సిమ్ కాదు, అట్లా అని మరీ ఇది కాదు, మీడియం కాదు, కొంచెం చూసుకొని పెట్టాలి. పెట్టేసి ఒక 20 నిమిషాలు దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దన్నమాట. ఈ లోపల అది ఉడికిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక పని చేయాలి, కంపల్సరీగా చేయాలి, అది చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ గిన్నె తీసి ఈ పెనం పెట్టాలి. ఈ పెనం పెట్టి దాని మీద ఇది పెట్టాలి. మా ఆయన వచ్చాడండి పాపం హెల్ప్ చేయడానికి. అయితే ఇప్పుడు ఇది పెట్టాం కదా, దీన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అస్సలు దాని జోలికి వెళ్ళొద్దు, మూత కూడా తీసి చూడొద్దు, అది ఉడికిపోతుంది. సరేనా? కంపల్సరీగా ఈ ఐరన్ తవా మాత్రం కింద పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వండుకున్న బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. సరేనా? 20 మినిట్స్ అయింది. ఇది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం. చూసారా, ఇట్లా తీసిన వెంటనే ఇట్లా పొగ రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా అది అయిపోయినట్టే. కావాలంటే నేను మీకు చూపిస్తాను. చూసారా, నీట్గా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి. అంతే, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవటమే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే వండుకుంటారా అది కూడా చెప్పండి. సో ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.